కాంగ్రెస్ పార్టీ ఎంత అనిశ్చిత పరిస్థితుల్లో ఉందో, డిస్పరేట్ మూడ్లో ఉందో, ఎంత నిరాశ నిస్పృహలతో ఉందో అర్థం చేసుకోవచ్చు. మనే తెలంగాణలో మాట్లాడినటువంటి హోంమంత్రి అన్ని టీవీలలో ఒరిజినల్ ఆడియోస్ ఉన్నాయి, అన్ని టీవీలలో లైవ్ వచ్చింది. దాన్ని ఈరోజు మార్ఫింగ్ చేసి లేని మాట ఆయన నోట్లో పెట్టినట్టు చూపించి ఈరోజు ఈ రకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడము, ఇంతకంటే దిగజారుడుతనము, ఇంతకంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యము ఇంకొకటి ఉండదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ మాట్లాడినటువంటి మాటలను మార్ఫింగ్ చేయడం అంటే అది సామాన్య విషయం కాదు, చాలా సీరియస్ విషయం ఇది. ఇది కేవలం రాజకీయ కోణంలోనే చూడలేము. దేశ భద్రతకు సంబంధించిన విషయం, దేశంలో బడుగు బలైన వర్గాల ప్రజల్లో ఒక ఉద్రిక్తలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, మీ యొక్క రిజర్వేషన్స్ పోతాయని రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి ప్రయత్నం. రేవంత్ రెడ్డి కుట్ర చేశాడు, కానీ అదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి మాటలను ప్రజలు నమ్మరు కాబట్టి, చాలా ఈజీగా తీసేస్తున్నారు కాబట్టి, ఆయనను ఒక జోకర్ కింద చూస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. శాంతియుత వాతావరణం దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, అయినా ప్రజలు ఆయన మాటలు పట్టించుకోవడం లేదు. ఘర్షణలు రేగాలన్నట్టు కుట్రలు చేశాడు, దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నేను మరొక విషయం కూడా మనవి చేస్తాను ఈ సందర్భం. భూమి మీద ఉన్నటువంటి ఏ శక్తి కూడా ఈరోజు రిజర్వేషన్ల విషయంలో పేద ప్రజలకు అన్యాయం చేయలేరు. కాంగ్రెస్ పార్టీ చేయాలనుకున్నా చేయలేరు, ఎవరు చేయలేరు. చివరి శ్వాస వరకు భారతీయ జనతా పార్టీ పేద ప్రజలకు రిజర్వేషన్స్ మరింత సమర్థవంతంగా అమలు జరగడం కోసం కృషి చేస్తాము. నిన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా అదే చెప్పాడు, ఇంకా పూర్తిగా న్యాయం జరగలేదు, న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది, బడుగు బలైన వర్గాల్లో ఉన్నటువంటి పేదవాళ్లకు మేలు జరగాలి అనేటువంటి విషయం చాలా స్పష్టంగా వారు కూడా చెప్పారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము కూడా పునరుద్ఘాటిస్తున్నాం. మరొక దిక్కు మాజీ ముఖ్యమంత్రి ట్రూడ్ అంటే మన దురదృష్టకరం, ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు కలిశారు, భలే దొరికారు మన తెలంగాణకి, మన కర్మ. అబద్ధాలతో జీవితాలు గడుపుతున్నారు, అబద్ధాలతో రాష్ట్ర రాజకీయాల్లో చెలామణి అవుతున్నారు, మాటల గారడీలతో నడిపిస్తున్నారు. ఒక ఆయన పేగులు తీసి మెడకేసుకుంటానంటే, ఒక ఆయన కండ్లు పీకి గోళీలు ఆడుతుంటాడు, ఒక ఆయన ఆని చెడ్డీలు పీకి నేను చెడ్డీ వేసుకుంటాడు. ఇంతకంటే అధ్వానం ఉంటుందా? ఇదే రాజకీయ నాయకులు మాట్లాడాల్సినటువంటి మాటలు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కేంద్రం గోదావరి ఎత్తుకపోతుంది, కేంద్రం కృష్ణాని ఎత్తుకపోతుందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటాడు. ఎత్తుకపోవడం ఏంటి అని అడుగుతా ఉన్నా. కృష్ణా జలాలలో 299 టీఎంసీల నీరు చాలని చెప్పి సంతకం పెట్టినటువంటి మహానుభావుడు ఈరోజు ఏమీ చెప్పడానికి సబ్జెక్ట్ లేక కేంద్రం మీద నిందలేస్తున్నాడు. నేను ఈరోజు స్పష్టంగా మనవి చేస్తా ఉన్నాను, మిస్టర్ కేసీఆర్ గారు, కేంద్ర ప్రభుత్వము మీ దాంట్లో జోక్యం చేసుకోవడానికి ఏం సిద్ధంగా లేదు. చాలా పనులు ఉన్నాయి ఢిల్లీలో, దేశానికి సంబంధించిన పనులు. మీ పనికిరానటువంటి మాటలకు స్పందించాల్సిన అవసరం లేదు.
ఇంకా పగటి కాలం అంటున్నాడు కేసీఆర్, కేంద్రంలో హంగు వస్తుందట,